ఇంగ్లీష్లో కంట్రోలింగ్ స్పిరిట్స్ అంటారు. కంట్రోలింగ్ అంటే అదుపు చేసే మనుషులు. సైతాను ఎప్పుడు సైతాన్ లాగా డైరెక్ట్గా వచ్చి మనల్ని శోధించదండి. ఏమంటే అలా శోధిస్తుందా మనల్ని? సైతాన్ లాగా శోధించదు. దెయ్యాల్లాగా శోధించు. ఏమవుతాయి అవి? మనుషులు అంటే ఎవరైతే దానికి అనుకూలంగా ఉంటారో వారిలోనికి ఆ దురాత్మ వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి మన జీవితాల్లో మనకేం కలుగు చేస్తూ ఉంటుంది? శోధన, శ్రమలు, బాధలు, హింసలు ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ దినం మనం నేర్చుకునే రకరకాల మనుషులు, రకరకాల ఆత్మలు, మరి చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. కొన్ని ఆత్మల గురించి మనం చెప్పుకున్నప్పుడు మొట్టమొదటగా ఈ దినం మనము నేర్చుకునే అంశం ఏంటంటే అదుపు చేసే దురాత్మలు. అంటే కొంతమందిలో ఈ యొక్క దురాత్మలు ప్రవేశిస్తాయి. ఎలాంటి దురాత్మలు అంటే వారు మనల్ని ఎప్పుడు కూడా అదుపు చేస్తూ ఉంటారనమాట. అదుపు చేయడం అంటే ఏంటండి? ఇప్పుడు ఆశిష్య ఉంది, అబీద. ఏం చేస్తూ ఉంటాం? అబీద అన్న వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది? అదుపు చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బయటికి వెళ్తుంది, కంట్రోల్ చేస్తుంది. మరి పరిగెడుతూ ఉంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు కంట్రోల్ చేస్తారు? వారి క్షేమము గురించి వారిని కంట్రోల్ చేస్తూ ఉంటాం, అదుపు చేస్తూ ఉంటాం. అలాగే కొంతమంది మరి ఈ కంట్రోలింగ్ స్పిరిట్స్లో అదుపు చేసే ఆత్మల్లో 2 రకాల ఆత్మలు ఉంటాయి. ఒకటి మంచి విధానంలో మనల్ని అదుపు చేయడం, రెండవది చెడ్డ విధానంలో మనలను అదుపు చేయడం. ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లలను మనందరికీ తెలుసు, ఎంత వయసు వచ్చినా పిల్లలకు చెప్తూ ఉంటాం, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని. ఎందుకు చెప్తామండి? వారి క్షేమం గురించి మనం అదుపు చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసులంగా మన జీవితాల్లో కొంతమంది మనల్ని అదుపు చేస్తూ ఉంటారు. అంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎదుట వ్యక్తులే తీసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక పెళ్ళికి బయలుదేరామనుకోండి, ఒకరి కోసం మనం ఎదురు చూస్తున్నాం. మరి ఎదురు చూసేసరికి ఈ లోపల మనం రెడీ అయిపోయాం. ముందు రోజు అనుకున్నారు ఇద్దరం కలిసి పెళ్ళికి వెళ్ళాలి అని. కానీ ఆ టైంలో వారు ఫోన్ చేసి ఏమన్నారు? ఇవాళ వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అంటే అవకాశం లేక కాదు, నాకు ఇష్టం లేదు, వారి దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పారనుకోండి, నువ్వు మాని అని చెప్పారనుకోండి, మనం వినేసాం. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ యొక్క అదుపులోనికి మనం వెళ్ళిపోయామని అర్థం.